నా పేరు డాక్టర్ అరుణ్ అండి, ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ ఎండోక్రైనాలజిస్ట్. మన దగ్గరికి జస్ట్ 2-3 days బ్యాక్ వెంకన్న గారు 70-year పేషెంట్ వచ్చారు. కడుపు నొప్పితో వచ్చారు. కడుపులో ఇంత పెద్ద గడ్డ ఉందని చెప్పేసి మా దగ్గరకు వచ్చి స్కాన్ చూపించారు. సో అది ప్యాంక్రియాటిక్ మాస్ లాగా మేము డిటెక్ట్ చేశాము. ప్యాంక్రియాటిక్ సంబంధించి అంటే ఎక్కువ మందు తాగే వాళ్ళల్లో ఈ గడ్డల అలా వస్తుంది. సో అందులో అంతా పస్ ఫామ్ అయిపోయింది. సో అది కనిపెట్టిన తర్వాత పేషెంట్కి ఆల్రెడీ ఇంతకుముందు కోమార్బిడిటీస్ ఉన్నాయి. అది ఏంటంటే మెదడులో ఆయనకి పెద్ద క్యాన్సర్ ఉంది. ఆ మెదడు క్యాన్సర్ని ఆపరేట్ చేసి దానికి కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ తీసుకొని వచ్చి అంత రిస్క్ పేషెంట్స్లలో ఈ సమస్య రావడం అనేది చాలా అరుదుగా జరిగేది. సో మీకు వచ్చినప్పుడు ఏంటంటే ఎండోసోనోగ్రఫీ అని ఇప్పుడు ఒక కొత్త మొడాలిటీ, ఎండోస్కోపిక్ సర్జరీ అనేది. సో ఆ ఎండోస్కోపిక్ సోనోగ్రఫీ ద్వారా మేము కడుపులోకి వెళ్ళేసి ఆ ప్యాంక్రియాటిక్ గడ్డలోకి స్టెంట్ పెట్టేసి ఆ గడ్డలో ఉన్న పస్సు మొత్తాన్ని కడుపులోకి డ్రైన్ చేయించి అది మోషన్లో వెళ్ళిపోయేటట్టు చేసాము. సో ఇప్పుడు ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనేది కొత్త మొడాలిటీ. సో దట్ వీఆర్ డూయింగ్ నవడేస్ ఇన్ ఎపెక్స్ హాస్పిటల్. ఇప్పుడు పేషెంట్ వెంకన్న గారు నా ముందే ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు. అండ్ ప్రాణహాని నుంచి మేము కాపాడాము పేషెంట్ని. తన మాటల్లోనే ఒకసారి విందాం ఎలా ఉన్నారు. మస్తు బాధపడుతున్నాం సార్. 3 నెలల నుంచి ఈ హాస్పిటల్కి వచ్చినాం. హాస్పిటల్కి వచ్చినాక సార్ ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్ తీసుకొచ్చినాక ఎండోస్కోప్ వేసి దాన్ని కొంచెం నయం చేసాడు. సార్ పుణ్యం వల్ల మనం చాలా తక్కువ అయిపోయింది. మొన్నటి నుంచి ఈ రోజు డిశ్చార్జ్ చేస్తా అన్నాడు. ఇంకా కడుపు నొప్పి ఉందా? లేదు సార్, కడుపు నొప్పి ఏం లేదు కదా.